అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేని కోనలోని పల్లంకూరు గ్రామ పంచాయతీ సెక్రటరీ రామారావు తన అధికార పరిధిని మించి వ్యవహరిస్తున్నారని గ్రామ సర్పంచ్ అలివేని ఆరోపించారు. ప్రజలచే ఎన్నికైన సర్పంచ్ ను పక్కన పెట్టి పెత్తనం చెలాయిస్తున్నారని ఆమె విమర్శించారు. పంచాయతీ విభజన అంశంలో గ్రామసభ నిర్వహణపై స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలంటూ తనను బెదిరిస్తూ ఉప సర్పంచ్తో గ్రామసభ జరిపిస్తామని చెప్పడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా గ్రామంలో ఉద్రిక్తతలు సృష్టించేలా రామారావు వ్యవహారం ఉందని మండిపడ్డారు. దీనిపై తక్షణ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఫిర్యాదు చేస్తానని అలివేని చెప్పారు. నా పేరు నాథ్ సత్యనారాయణ అండి. నేను ఎక్స్ సర్పంచ్ని. ఇప్పుడు నా భార్య ప్రజెంట్ సర్పంచ్. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. మొన్న మా గవర్నమెంట్ లో మండల ఆర్బీకే చైర్మన్ గా కూడా ఉన్నాను. వివిధ హోదాల్లో మా పల్లంకూరు అవనివ్వండి, కట్టుకుని మండలం నియోజకవర్గంలో కూడా మరి మీ అందరికి తెలిసిన విషయమే. మరి ఈ రోజు మరి ప్రజలందరూ కూడా ఇది పల్లంకూరు అనగానే మీకు అందరూ తెలియదు ఏం కాదు. ఇప్పుడు మండలంలోనే 2 పంచాయతీలు గ్రేడ్ 1 పంచాయతీలు, పల్లంకూరు కట్టెకోనం 2 కూడా గ్రేడ్ 1 పంచాయతీలు అండి. ఇప్పుడు వీటిలో కూడా డిప్యూటీ హోదా కూడా ఇవ్వడం జరిగింది. జాన్యువరి నుంచి కూడా విధులు ఇస్తారని చెప్పేసి చెప్తే రోడ్బన్ పంచాయతీగా కూడా మా అన్ని, ఎందుకంటే 10,000 జనాభా దాటిని అన్ని కూడా ఆటోమేటిక్ గా 10,600 ఓటర్ అంటే ఇది 15,000 మంది జనాభా కలిగిన పంచాయతీ ఇది. సరే, ప్రభుత్వం వారు ఇచ్చిన జీవో ఏంటంటే ఎక్కడన్నా మీరు కావాలనుకుంటే ఎడగొట్టుకోమని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కుటుంబ ప్రభుత్వం కమిషనర్ కూడా జీవో ప్రతి పంచాయతీకి అడగడం జరిగింది. అందరికీ నమస్కారం. నేను పల్లంకూరు సర్పంచ్ నాతి అలివేని నా పేరు. అయితే 3 పంచాయతీల విషయంలో విడదీయాలనేసి గ్రామ సభ వేయాలనేసి అన్నారు మరి సెక్రటరీ గారు. సరే అని దండోరా పంపించి నేను గ్రామ సభ వేశాను. గ్రామ సభ వేసిన తర్వాత అయితే భిన్నాభిప్రాయాలతో గ్రామ సభ జరిగింది. అక్కడ గొడవ కూడా జరగడం జరిగింది. అయితే నేను తీర్మానంలో ఇంకా నేను గ్రామ సభ మరి ఇంకా భిన్నాభిప్రాయాలతో వచ్చింది కనుక అనేసి గ్రామ సభను నేను ఇంకా రద్దు చేసి వాయిదా వేస్తాను, ఇంకా నేను చేయలేననేసి. తర్వాత మర్నాడు వెంటనే పంచాయతీ మీటింగ్ కూడా వేయాలని సెక్రటరీ అడిగారు. ఇమీడియట్ వేయాలని నాతో పంచాయతీ మీటింగ్ కూడా నేను వేయటం జరిగింది. నేను 10కి వెళ్ళాను. నేను పంచాయతీకి వెళ్ళి 1 గంట దాకా నేను పంచాయతీలో కూర్చుంటే ఒక్క సభ్యురాలే గుర్రాల సుజాత అని ఆమె వచ్చింది. ఇంకా మిగతా నెంబర్ గురించి నేను వెయిటింగ్ చేశాను, ఎవరు రాలేనందుకు మళ్ళీ నేను తీర్మానం రాశాను. పంచాయతీ నెంబర్లు ఎవరు రాలేదు, మరి దీని విషయంలో అనేసి నేను తీర్మానం రాసి నేను సైన్ పెట్టేసి నేను వచ్చేయటం జరిగింది. జరిగిన తర్వాత ఈ రోజు నేను గ్రామ సభ 16 వేస్తాను, 15 పంచాయతీ మీటింగ్ నేను నడిపించాను. నేను పంచాయతీ మీటింగ్ కూడా నాతో సహా ఒక సభ్యురాలే హాజరవడంతో దానికి కూడా నేను తీర్మానం రాసేసి వాయిదా వేస్తాను.